వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. తెల్లారు లెగిస్తే ఎన్నో ఓకదంపుడు ఉపన్యాసాలు, భారీ భారీ డైలాగులు, లెక్చర్లు విపరీతంగా ఇచ్చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు ఆదిశక్తులు, ఆది పరాశక్తులు, అబలలు కాదు సబలలు, మా ప్రభుత్వాలు ఆడవాళ్ళకు అది చేస్తున్నాం, మా ప్రభుత్వాలు ఆడవాళ్ళకి ఇది చేస్తున్నాం, వాళ్ళ కోసం స్పెషల్ చట్టాలు చేస్తున్నాం, స్పెషల్ పోలీసింగ్ చేస్తున్నాం, అసలు వాళ్ళు ఆడింది ఆట పాడిందే పాట, ఇక ఇట్లాంటి ఎన్నో చెప్తారు. కానీ ఎవరన్నా ఒక మహిళ తన హక్కుల కోసమో, లేకపోతే తన భద్రత కోసమో, లేకపోతే ఇంకేదైనా తన సమస్యల పరిష్కారం కోసమో రోడ్డు ఎక్కితే, లేదా పోరాటం చేస్తుంటే, న్యాయ పోరాటం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, చేస్తుంటే ఉచ్చ నీచాలు మరిచి అసలు ఆ మహిళ ఎవరు, ఆ మహిళ ఎవరు అంటే ఇక్కడ నా ఉద్దేశం, ఆ మహిళ గురించి మనం ఎలాంటి ప్రచారం చేస్తున్నాం, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, మన ఇంట్లో మహిళ గురించే ఇలా మాట్లాడే అనాగరికమైన స్థాయికి, ఒక పశువుల స్థాయికి ఎందుకు దిగజారుతున్నాం అనే మినిమం ఉచ్చనీచాలు లేకుండా వేధించుకు తినే నరరూప రాక్షసులు ఈ మధ్య ఎక్కువైపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. మనం ఒకసారి వైఎస్ సునీతారెడ్డి గారిని గురించి ఆలోచిస్తే, ఆమె తండ్రి దారుణంగా హత్య చేయబడ్డారు. ఆమె తండ్రి హత్య చేయబడితే ఎవరో చేశారనుకొని ఆమె తల్లి ఎంతో దిక్కుతోసిన స్థితిలో ఉండి, తన కుటుంబ సభ్యులు ఆదుకుంటారు, తన తోడబుట్టిన వాళ్ళు అంటే అన్నలాంటి వాళ్ళు ఆదుకుంటారు, అన్నలే ఆదుకుంటారు అనుకుంటే, చివరికి వాళ్ళ మీదే అనుమానాలు, వాళ్ళ వైపే చట్టం వేలెత్తి చూపుతుంటే, దర్యాప్తు అంతా వాళ్ళ వైపు తాగుతుంటే, నా కుటుంబానికి న్యాయం చేయాలి, నాకు న్యాయం చేయాలి, నా తండ్రి హంతకులు ఎవరో వాళ్ళని దోషులుగా నిలబెట్టాలని ఆమె పోరాటం చేస్తుంటే, చివరికి ఆమె క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం, భయంకరంగా ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ట్రోల్ చేయడం, ఆమె భర్తే హంతకులంటూ ప్రచారం చేయడం, లేకపోతే ఆమె ఇంటి మీద రెక్కీ చేసి ఆమెనే చంపడానికి కుట్రలు చేయడం, ఆమెకు సెక్యూరిటీ లేకుండా చేయడం, ఆమెకి ఆర్థిక వనరులు లేకుండా చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆమెను తీసుకెళ్ళి వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళతో ఆ పార్టీ వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం నడుస్తుంది, లేకపోతే వాళ్ళు ఇచ్చే సూచనల ప్రకారం నడుస్తుంది, వాళ్ళు ఇచ్చే లాయర్లతోనే కేసులు నడుపుతోంది. ఎంత భయంకరమైన, ఎంత నీచమైన దీనికి దిగజారంటే నిజంగా ఆమె పోరాటానికి, ఆ పోరాట స్ఫూర్తికి మెచ్చుకోవాలి. చివరికి సోషల్ మీడియా అయితే విమర్శల వరకు ఓకే, ఒక స్థాయి విమర్శల వరకు. కానీ ఎంత భయంకరం అంటే నిజంగా అవి చూసి కూడా వాళ్ళు తట్టుకొని నిలబడగలుగుతున్నారంటే ఆ మహిళలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఒక్కోసారి మగాళ్ళకే ఆ పోస్టులు చూసుకున్నప్పుడు ఇది అవసరమా ఈ జీవితాలు మనకి అనేంత స్థాయిలో ఉంటాయి. కానీ వాళ్ళు అయినా పోరాడుతున్నారు అని అంటే పెట్టేవాడే సిగ్గుపడాలి, చివరికి పెట్టించేవాళ్ళు సిగ్గుపడాలి, ఆ ప్రచారం చేయించేవాళ్ళు సిగ్గుపడాలి. ఇది ఒక దుర్మార్గమైన ప్రక్రియ. దీని నుంచి కూడా ఎన్నికలు లాభం పొందాలని, దీని నుంచి కూడా ఓట్లు కురిపించుకోవాలని, దీన్ని కూడా అవతల వాళ్ళకు అంటగట్టి, దీన్ని కూడా ప్రత్యర్థి పార్టీలకు అంటగట్టి, దాని నుంచి కూడా ఏదో పిండుకోవాలని చూసే ఆ రాజకీయం ఉందే, అది నీచాతి నీచం. దీని మీద మనతో మాట్లాడడానికి వివేకానంద రెడ్డి గారి కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి గారు, వైఎస్ సునీతారెడ్డి గారు మనతో లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. డాక్టర్ సునీతారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు. డాక్టర్ సునీతారెడ్డి గారు, మా ప్రైమ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇవాళ హైదరాబాద్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రచురించబడే కథనాలను చూస్తే చాలా చాలా బాధేసిందండి. పర్టికులర్ గా లాస్ట్ ప్రాబ్లీ 2-3 వారాలుగా గమనిస్తున్నాను. అంతకుముందు నేను పెద్దగా గమనించలేదు, కానీ ఇప్పుడు చూస్తుండగా తెలియడం, ఈ మధ్య ఈ ఇష్యూస్ మీద చూస్తుంటే ఇట్లా ఈ మధ్యనే కాదు, ఇంతకు ముందు కూడా జరుగుతుంది అన్నట్లుగా బాగానే తెలుస్తుంది. పర్టికులర్గా ఇప్పుడు షర్మిల గురించి
ట్రోల్స్ చూస్తుంటే చాలా చాలా బాధేసింది. అది జరగకూడదు, ఎవరికి జరగకూడదు. అండ్ ఇట్లా జరుగుతుంటే మనం తప్పు జరుగుతుంటే తప్పును ఖండించడం కూడా ఇంపార్టెంట్ ఒకటి. ప్లస్ అది ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాగా ఇదే సోషల్ మీడియాలో నా గురించి కూడా పోస్ట్స్ పెట్టారు, ఆల్మోస్ట్ చంపేయాలా అన్నట్లుగా పోస్ట్స్ పెట్టారు. అవును, నేను కూడా చూశాను అవి. అప్పుడు డిసైడ్ అయ్యాను, ఓకే దిస్ ఇస్ ద లిమిట్ అని చెప్పేసి అన్ని పోస్ట్ గురించి సైబర్ క్రైమ్ లో రిపోర్ట్ చేయడం జరిగిందండి. ఇంత చెత్తగా రాస్తారని ఎప్పుడు అనుకోలేదు. అది చదవడానికి కానీ వినడానికి కానీ ఎవరికైనా చెప్పాలంటే కూడా ఇబ్బంది కలిగించేంత వల్గర్ లాంగ్వేజ్ ఎట్లా రాస్తారో కూడా ఇట్స్ లైక్ డిస్గస్టింగ్. సో ఇలాంటి ప్రచారం చేయడం వల్ల మానసికంగా మిమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు మీకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టినా కూడా మీ నాన్నగారిని చంపిన హంతకుల మీదకే వెళ్తుంది అది కూడా, ఒకవేళ మీకేమన్నా మిమ్మల్ని టచ్ చేస్తే. సో అందువల్ల మిమ్మల్ని మానసికంగా కుంగదీసి మిమ్మల్ని ఈ పోరాటం చేయకుండా నిలువరించే ప్రయత్నం అనుకుంటున్నారా, అనుకోవచ్చా? పాసిబిలిటీ అయితే ఉందండి, అట్లా అనుకోవచ్చేమో. కానీ అట్లా బాధపడి ఇంట్లో కూర్చునే పాట అయితే ఈ పోరాటం నేను చేయను, షర్మిల చేయదు. మా పోరాటాలు కొంచెం వేరు, ఆశయాలు వేరు. అట్లా ఈ ఒక గోల్ తోటి ముందరికి వెళ్ళేటప్పుడు ఇట్లా చిన్న చిన్నవి అని చెప్పి ఎవరో ఒకరు చేస్తున్నారని చెప్పి మనం ఆగిపోతే అది ఎట్లా అండి? ఇట్లయితే ఎవరు కానీ ఆడవాళ్ళు వ్యాపారాలు చేయకూడదా, పాలిటిక్స్ లేక రాకూడదా, ఉద్యోగాలు చేయకూడదా? అల్టిమేట్లీ వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సోషల్ మీడియా? వాళ్ళకేమి బాధ్యతలు ఉండవా? ఇప్పుడైతే షర్మిలకి, ఇంతకు ముందు అయితే డీప్ ఫేక్ వీడియోస్ అంటూ వచ్చాయి, చాలా మంది మీద వచ్చాయి. అంతకుముందు ఇంకా చాలా మంది మీద ఆంధ్రాలోనే చాలా కంప్లైంట్స్ వచ్చాయి సోషల్ మీడియాలో. ఇట్లా ఎవరు గాన ఎదురిస్తుంటే వాళ్ళ మీద ఇట్లా ఇండీసెంట్ గా మాట్లాడడము. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నాట్ రైట్. సో ఇట్లా సంబడి హ్యాస్ టు పుట్ స్టాప్ టు దిస్. ఇది నేను కంప్లైంట్ చేసినంత మాత్రం ఆగిపోతుంది, దిస్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అని చెప్పట్లేదు. బట్ మన వంతు మనం చేయాలి. మనము మన వరకు వచ్చినా కూడా మనం చేయకపోతే ఇంకా ఎట్లా అవుతుంది? సో మనం చేయాల్సిన పని మనం చేయాల్సిందే. డెఫినెట్ గా అది మీరు ఆ స్థాయిలో పోరాటం చేస్తున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న వాటికి కంగు తింటారని నేను కూడా అనుకోను. కాకపోతే ఏంటంటే అవతల వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం కూడా అవసరం. మీరు అన్నట్టు ఎక్స్పోజ్ చేయకపోతే ఇంకా దానికి లిమిట్స్ అంటూ ఉండవు. అయితే ఇక్కడ ఎలాగైతే ఇది కుటుంబ సభ్యులు లేకపోతే బంధువర్గంలోని రాజకీయపరమైన కుట్రే మా నాన్న హత్యకు కారణమని చెప్పి మీరు ఎలాగైతే వాదించారో పోరాడుతున్నారో, ఇప్పుడు ఇది కూడా కుటుంబ సభ్యులు లేదా బంధువుల వైపు నుంచి జరిపిస్తున్న ప్రచారంగానే మీరు భావిస్తున్నారా? ఉదాహరణకి ఇప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళలో ఒక వ్యక్తి స్వయంగా భారతిరెడ్డి గారి పిఏగా తెలుస్తోంది. సో అలా బంధువర్గాల్లో వ్యక్తులు చేయిస్తున్నారు అనుకుంటున్నారా? ఎవరు చేయిస్తున్నారా అన్నది నాకు తెలియదండి. ఓకే, చేయించే వాళ్ళని కనుక్కోవాలి. ఇప్పుడు షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇట్ ఇస్ రియల్లీ బ్యాడ్. ఎవరి గురించి మాట్లాడుతున్నారు అండి? అది తెలిసి కూడా కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకే కాదు కదా, ఒక లీడర్ కూడా కదా. ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ ఉండదా? ఇదేనా మనం నేర్చుకున్న సంస్కారం? ఒక లీడర్ గా ఆయన బాధ్యత ఏంటి? మన పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాము? ఇట్లా ప్రతి ఒక్కరికి బాధ కలిగించే వార్తలు అంటే అసలు చెప్పడానికి కూడా బాగలేదు. ఆడవాళ్ళని గౌరవించడం పక్కన పెట్టు, అసలు సాటి మనుషుల్లాగా చూడాలి కదా. సో ఇట్లా షర్మిలకు జరుగుతుంటే, ఇంకా నాకు జరుగుతుంటే, ఇంకా ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన వాళ్ళకి ఎట్లా? మేమే పోరాడలేకపోతే ఇంకా మిగిలిన వాళ్ళకి పరిస్థితి ఏంటండి? సో ఇన్ఫాక్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఫేస్బుక్ అకౌంట్ వెళ్ళి చూస్తే
అపారెంట్లీ ఆ పేరు గల మనిషి ఇంకొకరు ఎవరు పులివెందుల్లో కేసు పెట్టారంట, ఈ పోస్టులకి నాకు సంబంధం లేదని చెప్పి. మరి పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే అది ఏమైతుంది? పులివెందుల ఎమ్మెల్యే ఎవరండి? పులివెందుల ఎమ్మెల్యేకి బాధ్యత ఉండదా? ఫర్గెట్, ఇక్కడ తల్లి తండ్రి కొడుకు, ఫర్గెట్ ఇట్. ఒక లీడర్ గా మనకి బాధ్యత ఉంది, ఒక ఎమ్మెల్యేగా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను ఏం చేస్తున్నాము? ఎవరు చేశారు అన్నది తెలియదు. మీ వాళ్ళ మా వాళ్ళ నాకు అనవసరం. ఒక క్రైమ్ జరిగింది, ఒక తప్పు జరిగింది, అది ఎవరు చేశారు అని కనుక్కోవాల్సిన బాధ్యత మనకుంది యాజ్ అ లీడర్. అది ఏమైంది? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యాక్చువల్లీ. చిన్నాన్నను చంపిన వాళ్ళు ఎవరు అనే విషయంలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారో, లేకపోతే మీరు లేకపోతే సొసైటీ ఆరోపిస్తున్నట్టుగా ఆయన వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పనిలో ఉన్నారు అనేదైతే అనుకుంటున్నారో, ఇలాంటి మీరు ఇప్పుడు చెప్పిన మాటని రిపీట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది షర్మిల గారి విషయంలో కానీ మీ విషయంలో కానీ. ఇలాంటి ప్రచారం చేస్తున్న వాళ్ళను కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అంటే డైరెక్ట్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టే లెక్క, వాళ్ళు చేస్తున్నట్టు అనుకుంటారు కదా సునీత రెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ అదే నా బాధ. ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ గా షీ టీమ్స్ అంటారు, మన ఇంట్లో జరిగే వాళ్ళకే మనం ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే ఇంకా ప్రజల గురించి ఏం మాట్లాడతామండి? రైట్. మనకి విమెన్స్ రైట్స్ లేవా? మన రాష్ట్రంలో మాత్రమేనా ఇది? లేకపోతే వేరే చోట ఎక్కడ నేను ఇంత అన్యాయంగా చూడలేదు. ఇది స్పెసిఫిక్ మనకి ఏపీ స్పెషాలిటీనా? దారుణం. మీరు అన్నది కరెక్టే. ఆ స్థాయిలో మాట్లాడుతుంటే కూడా ప్రొటెక్షన్ దొరకడం లేదు. ప్రొటెక్షన్ దొరకపోవడం కాదు సునీత రెడ్డి గారు, ఇప్పుడు షర్మిల గారికి సెక్యూరిటీ కూడా డ్రాప్ చేశారు, అనిల్ గారికి సెక్యూరిటీ డ్రాప్ చేశారు. మీరు ఆల్రెడీ మీ కంప్లైంట్స్ ఉన్నాయి, ఏమని నా ఇంటి మీద రెక్కి జరిగింది, నాకు థ్రెట్ ఉంది అని మీరు కంప్లైంట్స్ కూడా చేసి ఉన్నారు. ఇప్పుడు షర్మిల గారికి సెక్యూరిటీ డ్రాప్ చేశారు ఈ కీలకమైన టైంలో అంటే మరి దాన్ని ఎలా చూడాలి? అనిల్ గారినేమో అనిల్ శాస్త్రి అని ఇప్పుడు కొత్తగా ఇంటి పేర్లు మారిపోతున్నాయి, కులాల పేర్లు మారిపోతున్నాయి. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. వాట్ యు సే? కాదండి, షర్మిల పాదయాత్ర చేసింది, జైల్లో ఓదార్పు యాత్ర, జైల్లో ఉన్నప్పుడు ఓదార్పు యాత్ర చేసింది. అప్పుడు గుర్తులేదా ఆమె పేరు ఏంటో? అప్పుడు గుర్తులేదా ఎవరు పెళ్లి చేసుకున్నారో? అసలు పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఫస్ట్ పేరు మార్చుకోవాలా? నేనైతే పేరు మార్చుకున్నానండి. నా పేరు వైఎస్ సునీత కాదు, అఫీషియల్ గా నా పేరు సునీత నారెడ్డి. అది నేను నా ఇష్టంతో నేను మార్చుకున్న పేరు. బట్ అందరూ మార్చుకోవాలనే రూల్ లేదే. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది డాక్టర్స్ వాళ్ళు మేడం నేమ్ తో పోతారు. మార్చాల్సిన అవసరం ఏంటి? మాకు వ్యక్తిగతంగా ఒక చాయిస్ లేదా? సరే, ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ తప్ప ఈ దేశంలో ఒక why is it that only female has to change the caste or the name? మగవాళ్ళు ఎందుకు మార్చుకోకూడదు? ఇదే ప్రశ్న మీరు మగవాళ్ళని అడుగుతారా? ఇప్పుడు ఒక మగవాళ్ళని మీ భార్య కాస్ట్ వేరేది కదా, మీది కాస్ట్ ఇది కాదు అని ఎవరైనా అంటారా? ఎందుకు ఇది ఆడవాళ్ళకి మాత్రమే? ఎవ్రీ పర్సన్ హ్యాస్ ద రైట్ టు బి వాట్ హీ ఆర్ షీ వాంట్స్ టు బి. మన రిలీజియన్ ఏదో, మన కాస్ట్ ఏదో, మన పేరు ఏదో, మన చాయిస్. దీనికోసం అసలు షర్మిల చేసేది రాజ్యాంగ పరిధిలో వాట్ ఎవర్ షీ నీడ్స్ టు డు రాజకీయ పోరాటం చేస్తుంది. నేను చేసేది న్యాయ పోరాటం చేస్తున్నా. సో షర్మిల నాకు మద్దతు ఇచ్చింది, నేను పోరాటం చేసేటప్పుడు నేను షర్మిలకు సంఘీభావం ఇస్తున్నాను. అంత మాత్రాన ఇట్లా జరుగుతుంటే ఎట్లా ఊరుకుంటామండి? బట్ ఎవ్రీ ఉమెన్ హ్యాస్ ఎ రైట్. యూ కెన్ నాట్ డిస్క్రిమినేట్ హర్ రైట్స్. సునీతారెడ్డి గారు, డాక్టర్ సునీతారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు కానీ
ఆ టైంలో తర్వాత మీ నాన్నగారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఫ్రంట్ ఫేసెస్గా వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ చుట్టూ మీ ఫ్యామిలీస్ అంటే మీరు మీ కజిన్స్ అందరూ వాళ్ళతో ఉండి ఒక 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 సెక్యూర్డ్ ఫ్యామిలీస్గా ఉండేవి. చాలా చాలా వీ నో దాట్. రాజశేఖర రెడ్డి గారు అందరికీ పెద్ద దిక్కుగా ఆయన ఉండేవారు. రాజారెడ్డి గారు అంటే చాలా ఓల్డెన్ డేస్ అనుకోండి, ఆయన సీఎంగా రాజశేఖర రెడ్డి గారు ఉండడం అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ సమ్వే. వివేకానంద రెడ్డి గారు కూడా అదే తరహాలో ఉన్నారు, పెద్ద మనిషిగా పెద్ద దిక్కుగా సౌమ్యుడు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ పెద్దగా ఉండి ఆయన వెనక మీరు, మీ అమ్మగారు, ఇంకొక పక్క షర్మిల గారు, అనిల్ గారు, అంటే ఆయన పెద్ద దిక్కు అయిపోయాడు ఇప్పుడు మీకు. అలా కలిపేశారనమాట. అంటే మీరు ఏం చేసినా చంద్రబాబు నాయుడు చేపిస్తున్నట్టు ఇప్పుడు మీ కుటుంబాలకి చంద్రబాబు నాయుడు పెద్ద దిక్కు. ఇండైరెక్ట్గా అదే చెప్తున్నారు, మేము వదిలేసాం వీళ్ళని చెప్పదలుచుకున్నారో ఏంటో నాకు అర్థం కావట్లా మీ ఫ్యామిలీ మెంబర్. అన్ఫార్చునేట్లీ ఇంత జరిగినా కూడా ఇందాక మీరు వినే ఉంటారు, నేను జగన్ అన్నాను. ఏం చేస్తావు తప్పదు కదా. He's still my brother, unfortunately. తప్పు చేస్తారని. You are saying unfortunately. రక్త సంబంధం తప్పదు కదా. తప్పు చేసినంత మాత్రాన ఫ్యామిలీస్ విడిపోవు. స్టిల్ రక్త సంబంధం ఉన్నంత మాత్రాన తప్పు చేయలేదు అని చెప్పలేదు. తప్పు చేసినప్పుడు తప్పు చేసినావు అని చెప్పాలా. మోర్ ఇంపార్టెంట్, మన ఫ్యామిలీ వాళ్ళు తప్పు చేస్తే అది ఇంకా చాలా ఇంపార్టెంట్, మన బాధ్యత తప్పు చేసావు అని చెప్పడం. అల్టిమేట్లీ ఈ విషయానికి వస్తే all I can say is, as a chief minister, the buck stops with you. 5 ఏళ్ల క్రితం ఒక వాగ్దానం తీసుకున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వితౌట్ ప్రెజుడిస్ టు కాస్ట్, క్రీడ్, రిలీజన్ ఏదైనా చేయాలి అని చెప్పి. ఇప్పుడు మీ బాధ్యత ఏంటి? ఇక్కడ ఇంతగా జరుగుతుంటే, ఇంతగా తప్పులు జరుగుతూ ఉంటే ఇది నా వాళ్ళు చేయలేదు అని చెప్పి చేతులు కడిగేసుకోవడమా? ఇప్పుడు చూస్తుంటే ఈ సోషల్ మీడియా ఒక కాలికేయ సైన్యం లాగా ప్రవర్తిస్తుందండి. బాగా చెప్పారు. ఈ కాలకేయులు అనే పదం మీరు బాగా పోల్చారు. మరి నిజంగానే చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ప్రతి అక్కకు, ప్రతి చెల్లమ్మకు, ప్రతి అవ్వకు అంటుంటావే, ఇప్పుడు ఏమైంది? వ్యతిరేకించిన ప్రతి ఒక్కరి మీద ఇలా టార్గెట్ చేయడం ఎంత సమంజసం అండి? ఇలాంటి పద్ధతి మంచిది కాదు. ఆల్ ఐ రిక్వెస్ట్ ఇస్, ప్రజలందరూ ఆలోచించాలి. ఇట్లా సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేసి మూర్ఖులకి ప్రజలు బుద్ధి చెప్పాలి. దట్స్ ఆల్ ఐ హావ్ టు సే. ప్రజలు బుద్ధి చెప్పాలి అంతే. చేసే వాళ్ళకి, చేయించే వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలి. మీరు ప్రజల్ని నమ్ముతున్నారు. చేసే వాళ్ళకంటే చేయించే వాళ్ళది ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్. లైక్ యువర్ డాడ్స్ మర్డర్, సేమ్ అంతే. అబ్సల్యూట్లీ. చేసే వాళ్ళు చెప్పింది చేస్తారు, చేయించే వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. యు కెనాట్ కిల్ ద మెసెంజర్. అవును. సో ఇక్కడ డాక్టర్ సునీతా రెడ్డి గారు వీళ్ళు ఆరోపించే దాంట్లో మనం కొన్ని చూస్తే అసలు ఈ మొత్తం మీరు చేస్తున్నది, షర్మిల గారు చేస్తున్నది అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్, వారు చెప్పినట్టు జరుగుతోంది, చేపిస్తున్నారు అనేది. సో దీనికి మీరిచ్చే రిప్లై ఏంటి? నాకు you're insulting my capability and my intelligence. మీ బ్రదర్ ఇన్సల్టింగ్ యువర్ రైట్. ఎవరు ఇది చెప్తున్నారు అంటే వారే చెప్తున్నారు, ఎవరో డౌట్ ఏముంది, వారే చెప్తున్నారు. హీ ఆర్ షీ ఇట్లా చెప్పే వాళ్ళకి మీరు ఇంకోటి యాడ్ చేశారు. ఎనీవే చెప్పండి. హీ ఆర్ షీ ఈస్ ఇన్సర్టింగ్ మై ఇంటెలిజెన్స్ అండ్ మై కేపబిలిటీ. మై ఫ్యామిలీ ఇస్ బిహైండ్ మీ. ఎస్, మై ఫ్యామిలీ ఇస్ బిహైండ్ మీ. మా అమ్మ, మా హస్బెండ్ ఇద్దరు సపోర్ట్ చేస్తారు. ఎస్, నాకు ఇంకా బయట వాళ్ళ సపోర్ట్ అవసరం లేదు. ఎస్, షర్మిల హ్యాస్ సపోర్టెడ్ మీ. ఇన్ఫాక్ట్ ద రెస్ట్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరు పెద్దగా సపోర్ట్ చేస్తుంది లేదు, ఫర్ దట్ మ్యాటర్. సో బీటెక్ రవి వీళ్ళు కూడా కలిసి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, మీకు అన్ని సలహాలు ఇస్తున్నారు, మీకు అన్ని రకాల సహాయాలు అందజేస్తున్నారు అని ఏదేదో ప్రచారం చేస్తున్నారు. లీగల్ ఎయిడ్స్ కానీ సంథింగ్.
ఐ వాంట్ టు టేక్ అన్ అనాలజీ హియర్. ఒక ఉదాహరణ Please. తీసుకుంటున్నా. ప్లీజ్. మన స్టేట్ లో ఏదైనా తప్పు జరిగితే అది చీఫ్ మినిస్టర్ చేసిన తప్పు కంటే ఆయన అడ్వైజర్స్ తప్పు అడ్వైజర్స్ ఇచ్చారు అని చెప్తుంటారు. అది నాకు అర్థం కాదు, ఆ లాజిక్ నాకు అర్థం కాదు. యాజ్ అ చీఫ్ మినిస్టర్ అడ్వైజర్స్ ని అపాయింట్ చేసుకోవడము మీ బాధ్యత, కరెక్ట్ అడ్వైస్ తీసుకోవడము మీ బాధ్యత. సో ఆ ఎక్స్క్యూజ్ చీఫ్ మినిస్టర్ ఇవ్వడం తప్పు. ఇప్పుడు మీరు చెప్పేది అట్లే ఉంది. నాకు ఎవరో అడ్వైస్ ఇస్తుంటే దాని మీద నేను యాక్షన్ తీసుకోవాలి. నేను తొక్కని ఆఫీసు లేదు, మాట్లాడని మనిషి లేదు, అందరితో మాట్లాడతాను. కానీ ద డిసిషన్ హ్యాస్ టు బి మైన్ అండ్ ఐ హ్యావ్ టు టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎనీ డిసిషన్స్ ఐ మేక్. ఒపీనియన్స్ తీసుకోవచ్చు, కానీ నేను చేసిన డిసిషన్ తప్పైతే అది ఇంకొకరి మీద బ్లేమ్ చేయలేను. సో నేను వీళ్ళతో మాట్లాడుతున్నానా వాళ్ళతో మాట్లాడుతున్నా ఇస్ కంప్లీట్లీ ఇమ్మెటీరియల్. ఓకే, అంటే వాళ్ళు అనుమానించేది కాదు. ఒక షీల్డ్ ఏం తయారు చేశారంటే, మాకు సొంత కుటుంబము లేదా సొంత అన్న మమ్మల్ని విజయలేదని మా బురద చల్లడం కోసం ఈ రకమైన కాన్స్పిరసీ చేస్తున్నారు సిస్టర్స్ ఇద్దరు కలిసి అనేది ఇప్పుడు క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఐ థింక్ మీకు తెలుసు ఇది, అంటే ఈ ప్రచారం జరుగుతుంది. ఎవరి గోల్ వాళ్ళకు ఉంటాయి. దాంట్లో కామన్ ఫ్యాక్టర్ ఉంటే అది వి బెనిఫిట్ ఈచ్ అదర్. దట్స్ అబౌట్ ఇట్. నాకు ఒక గోల్ ఉంది. ఏంటి నా గోలు? పులివెందుల్లో ఈ హత్య రాజకీయాలు జరగకూడదు, అక్కడ ఇంప్రూవ్ కావాలి సిచ్యుయేషన్ లోకల్ గా. కడపలో ఈ చిన్నప్పుడు కడప అంటే బాంబులు అని భయపడేవాళ్ళు, అట్లా మళ్ళీ కాకూడదు అని ఒక స్ట్రాంగ్ గోల్ ఒకటి ఉంది. సో దానికి ఏం చేయాల్సింది అది నేను చేస్తాను. దట్స్ ఇట్. ఇంకొకరికి వేరే గోల్ ఉండొచ్చు. ఇఫ్ బోత్ ద గోల్స్ లీడ్ టు ద కామన్ ఆన్సర్, ద ఆన్సర్ ఇస్ ద సేమ్. మై రెండిటికి ఒకే పాత్ అయితే రెండిటికి ఒకే పాత్. రైట్. డాక్టర్ సునీతారెడ్డి గారు, మీ నాన్నగారిని ఎవరైతే అత్యంత దారుణంగా హత్య చేశారో ఆ హంతకుడిని రక్షించడం కోసం మీరు టీడీపీతో అంటగాగుతున్నారు అనే ఇంకొక అలిగేషన్ చేస్తున్నారు. ఇది ఓపెన్ గానే భయంకరమైన ప్రచారం చేస్తున్నారు, చాలా వైరల్ అవుతోంది కూడా వాళ్ళు చేసే క్యాంపెయిన్. నేనెందుకు మా హంతకుల్ని ప్రొటెక్ట్ చేస్తానండి? అసలు మీరే హత్య చేశారన్నారు కదా ఒక దశలో వాళ్ళు. అంతకంటే స్టూపిడ్ లాజిక్ నాకు అర్థం కావట్లేదు. ఎవరు చేశారో ఎవరు చేయించారో అందరికీ తెలియాలి. మై గోల్ ఇస్ సొసైటీ ఇంప్రూవ్మెంట్, సొసైటీలో క్రైమ్ తగ్గాలి. క్రైమ్ తగ్గాలంటే టు అచీవ్ ద లార్జర్ గోల్ ఏం చేయాలి. అన్ఫార్చునేట్లీ ఎందుకు దేవుడు నాకు ఐడియా పెట్టాడు నా బ్రెయిన్ లో. ఐఎమ్ జస్ట్ డూయింగ్ వాట్ ఐ థింక్ ఇస్ రైట్. నో అన్ఫార్చునేట్లీ ఎందుకు అనుకుంటారు దాన్ని? ఎందుకంటే ఇలా తనకు జరిగిన అన్యాయం కొందరికి ఇది అన్ఫార్చునేట్ అవుతుంది, కొందరికి బాధ అవుతుంది. సరే, అది వాళ్ళకి బాధ అయినా కాదండి సునీత గారు. ఇక్కడ అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? At the cost of justice. Because I'm sacrificing a lot more personally to get this justice done. Yeah, you are sacrificing, you are fighting for justice, no? So, anyways. Yeah. అయితే ఇక్కడ డాక్టర్ సునీతారెడ్డి గారు రీసెంట్ గా పులివెందుల మొన్న మీరు షర్మిల గారు వెళ్ళినప్పుడు అక్కడ మీ భేటీ జరిగింది. అంటే ఎప్పుడు జరుగుతుంటాయేమో సిస్టర్స్ కాబట్టి ఇక్కడ జరుగుతాయి అక్కడ జరుగుతాయి, కానీ ఆ రోజు ఆ పర్టికులర్గా అక్కడ జరగడానికి ఒక కాజ్ ఉంది, ఒక ఇంపార్టెన్స్ వచ్చింది, హైలైట్ అయింది. ఎందుకయింది అనేది వేరే విషయం. అక్కడ కొంత పొలిటికల్ చర్చ జరిగింది, సిస్టర్స్ చర్చించారు అనేది వచ్చింది. ఈజ్ దేర్ ఎనీథింగ్ లైక్ దట్?
ఇద్దరు సిస్టర్స్ పాలిటిక్స్ మాట్లాడాలంటే నేను ఇడుపుల పైకి పోయి మాట్లాడాలనా? అట్లా అని కాదు, అది కాకపోతే నేను ఇక్కడ హైదరాబాద్ లో మాట్లాడలేనా? ఫోన్ తీసి ఫోన్ లో మాట్లాడలేనా? యా డెఫినెట్ గా మాట్లాడొచ్చు. అక్కడికి పోయింది నేను సాలిడారిటీ చూపించడానికి, సంఘీభావం తెలపడానికి. ఎస్, సిస్టర్స్ కలిస్తే చాలా మాటలు జరుగుతాయి. సో లాట్ ఆఫ్ థింగ్స్ వర్ డిస్కస్డ్. బట్ దానికోసం ఒక మాట్లాడడానికి కోసం అని పోవాల్సిన అవసరం అయితే లేదు కదండి. కరెక్ట్ మీరు అన్నది. బాటమ్ లైన్ ఇస్ ఈ రోజు నా ఒకే ఒక గోల్ ఈ రోజు మీ ముందరికి వచ్చిన దానికి, సోషల్ మీడియాలో ఈ వల్గారిటీ షుడ్ గో అవే. ఇది ప్రజలు తిరస్కరించాలి. లెట్ us not deviate from the topic. The topic today is social media లో వల్గారిటీ. యా డెఫినెట్లీ వి సపోర్ట్ యూ అండి. ఆ విషయంలో సోషల్ మీడియాలో వల్గారిటీ పోవాలి, ప్రజలు తిరస్కరించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. ఇలా చేసే వాళ్ళని వాళ్ళకి అందరికీ బుద్ధి చెప్పాలి. అండ్ దే హ్యావ్ అ రైట్ ఆపర్చునిటీ టు డూ ఇట్.